ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు సమావేశమయ్యారు. మంత్రులు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారితో పాటు చాలామంది బీజేపీ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి, ఇక్కడ నుండి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి నుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు వెళ్ళారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమం అంటే 22 ఢిల్లీ వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, 23 అక్కడే ఉన్నారు, 24 అక్కడే ఉన్నారు. ఈరోజు కుప్పంలో తనకు ఇంటి గృహప్రవేశం ఉంది, మరేవో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు సార్ ఈ సమావేశానికి వెళ్ళలేదు. ఈ సమాచారం ముందే వాళ్ళకు చేరవేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళారు. క్రమంలో ప్రధాని గారు ఈ నాయకులను ఉద్దేశించి, వాళ్ళ పార్టీ నాయకులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అనుచితంగా మాట్లాడకండి, అనుకువతో ఉండాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. జస్ట్ ఐఎమ్ రిపీటింగ్, అనుచితంగా మాట్లాడకండి, బాధ్యతగా ఉండాలి, అనుకువతో వ్యవహరించాలి. ఏది బుద్ధి పడితే అది మాట్లాడకూడదు, ఏవంటే అవి మాట్లాడకూడదు. మాట్లాడే ముందు చాలా జాగ్రత్త వహించాలి. ఆ మాటలు పార్టీలకు నష్టం కలిగించడమే కాదు, దేశానికి కూడా నష్టం కలిగిస్తాయి కొన్నిసార్లు కొందరు మాట్లాడే మాటలు అని చెప్పి గౌరవ ప్రధాని గారు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో, మధ్యప్రదేశ్కి సంబంధించిన మినిస్టర్, ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వాళ్ళ వ్యాఖ్యలు కనుక ఉదాహరించుకొని ఇలాంటి అతి ఉండకూడదు అని చెప్పైతే కామెంట్స్ అయితే చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన ఇదే సమావేశంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. బహుశా మోదీ సార్ మరి మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఉంటుంది, అనుకువ బాధ్యతాయుతంగా మాట్లాడడం, పద్ధతిగా మాట్లాడడం, రెచ్చగొట్టేలా మాట్లాడకుండా ఉండడం, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని. ఇక్కడ ఒకసారి గుర్తు చేసేది ఉంటుంది, తిరుమల ప్రసాదంలో పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ ఎంతవరకు వచ్చిందో, తిరుపతి ప్రసాదంలో పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అడిగేది ఉంటుంది మా ఉప ముఖ్యమంత్రిని. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళను పాకిస్తాన్ బొమ్మని మరి ఆ ఏర్పాట్లు మా ఉప ముఖ్యమంత్రి ఎంతవరకు చేశారో కాంగ్రెస్ వాళ్ళ కోసం, అది కూడా అడిగేది ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ కోసము అందరినీ పాకిస్తాన్ బొమ్మన్నారు కదా, ఎంతవరకు పోయేవాళ్ళు, ఆ తిరుమల ప్రసాదంలో పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ ఎంతవరకు వచ్చిందో. అంతకుముందు జగన్ గారి సర్కార్ ఉన్నప్పుడు వాలంటీర్లు 33,000 మంది మహిళలను అమ్మేశారు, మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ జాడ కనిపెట్టారు. ఆ నోరు తెరిస్తే మత విద్వేషాలు చుమ్ముతూ ఉంటారు కదా, మరి ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో గౌరవ ప్రధాని గారు మన ఉప ముఖ్యమంత్రి దగ్గర స్టేటస్ రిపోర్ట్ తీసుకుని ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఏమో అనిపించే మరి. అండ్ అదే సమయంలో ఇక్కడ మోడీ గారు, ప్రధాని గారు కూడా అబో సార్ చెప్పే మాటలకు చేతలకు ఎక్కడా పొందన ఉండదు. అంత నీతి వ్యాఖ్యలు చెప్పేటట్లు అయితే, బాధ్యత అనుకో గురించి ఇంత మాట్లాడేటట్లయితే, మరి అదుపు తప్పి మాట్లాడుతున్నటువంటి బీజేపీ మంత్రుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఊరికే మాటలే, ఒట్టి మాటలు, ఏం పోయేది ఉంది? నీతి వ్యాఖ్యలే కదా చెప్పడానికి. అవునా, అతను చెప్పే మాటలు సీరియస్నెస్ ఉంటే వాళ్ళ మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారు? ఆ మంత్రులను సాగనంపచ్చుగా, ఆ ఉప ముఖ్యమంత్రిని సాగనంపచ్చుగా, ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చుగా. మీరు చేసేటి మీరు చేస్తున్నాడే, నేను మాట్లాడే మాటలు నేను మాట్లాడుతుంటానని చెప్పి ఆ విధంగా వ్యవహారం లేదు. ఇది నిజమేగా. ఏ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలను అయితే ఉటంకించుకుంటూ గౌరవ ప్రధాని గారు ఈ కమెంట్ చేశారో, అదే మంత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? సుప్రీంకోర్టుగానే అన్ని చువాట్లు పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకు సాగనంపలేదు? వాటిని ఎందుకు సాగనంపలే? దేనికి ఆన్సర్ ఉండదు. ఏదో ఒట్టి మాటలే కదా, ఏముంది? మన పత్రికలు, టీవీ ఛానల్ ఉంటాయి, మొత్తం మీడియా అంత మన చేతుల్లో ఉంటుంది దేశంలో కూడా. వాళ్ళు సిల్వర్ పలువులుగా ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు, కానీ అండి మనకేం నష్టం లేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు.